హలో అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 156తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కిందన పార్టీకి అన్ని అరేంజ్మెంట్స్ చేయగానే వాళ్ళొచ్చి పిలిచే ధైర్యం చేయలేక శివుని ఐషుని కిందకి తీసుకురమ్మని పిల్లల్ని పంపిస్తారు. అప్పటికే పిల్లలిద్దరిని కిందకి పైకి చాలాసార్లు తిప్పేశారు రోజంతట్లో. ఇద్దరు మళ్ళీ పైకి వెళ్ళారు. ఐషు రెడీ అవుతూ ఉండడంతో, మా ఎంతసేపు కిందన మీకోసం అందరూ వెయిటింగ్ అని అంటారు. ఎందుకు నాన్న మళ్ళీ పైకొచ్చారు? అన్నిసార్లు ఎక్కి దిగడం ఎందుకు? మళ్ళీ రాత్రికి కాళ్ళు నొప్పులు అంటారు అని చిరుకోపంగా అంటుంది ఐషు. మీకోసమే వచ్చాం, తొందరగా రండి అని అంటారు. మిమ్మల్ని పంపించారా ఆ కోతులందరూ అని అంటాడు శివ్. హహా, వాళ్ళు మంకీష్ అంటున్నావా నాన్న? మరి లేకపోతే చిన్నపిల్లల్ని మిమ్మల్ని పంపించారుగా, ఫోన్ చేస్తే సరిపోతుందిగా. ఒక్కొక్కళ్ళకి మతులు ఉండడు. వాళ్ళెందుకు నాన్న ఇవాళ మీతో మాట్లాడాలంటే దడుస్తున్నారు అని అడుగుతాడు ఆయు. ఒక పిచ్చి పని చేశారులే, అందుకే అలా భయపడుతున్నారు. పోనీలే, ఈసారికి ఎక్స్క్యూజ్ చేసే. మీకోసం చాలా చేశారు కదా. ఇవాళ పొద్దున్నుంచి కూడా బయట ఎండలో డెకరేషన్ చేస్తూనే ఉన్నారు, కాబట్టి ఎక్స్క్యూజ్ చేసేద్దాం నాన్న అని అంటుంది ఆశి. వాళ్ళు ఊరికే నటిస్తున్నారంతే, నేనెప్పుడో ఎక్స్క్యూజ్ చేసేశాను. అయినా మరెందుకు మీకు ఎదురు పట్టడానికి నువ్వెళ్ళని పోటీ పడుతున్నారు అక్కడ. అందుకే మేమొచ్చాం, వెళ్దాం పదండి అని అంటాడు ఆయు. వాళ్ళంతేలే, ఏదో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు, నటించేస్తున్నారు తెగ. ఒకటి పీకితే దారికొస్తారులే అని శివ అనగానే హహహా, మేం పీకేస్తాం అయితే అంటారు ఇద్దరు. వెళ్దామా బుజ్జి అని అంటాడు శివ్. హా కన్నా అని నలుగురు కిందకొస్తారు. గార్డెన్లోకి వెళ్ళేసరికి అందరినీ కూర్చోమని స్నేహ, వరుణ్ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్తారు. ఇవాళ మా లవ్లీ కపుల్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళ 7 సంవత్సరాల ప్రయాణాన్ని క్లుప్తంగా ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాం. అందరూ చూసి ఎంజాయ్ చేయండి అని చెబుతారు. అక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళిద్దరు పెళ్లి నుంచి చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా ప్లే చేయడం మొదలు పెడతారు. పిల్లలిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే కొన్ని సంఘటనలు ఐషుని ఎమోషనల్గా మారిస్తే తన భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కొని, అవి మన మెమరీస్, డోంట్ గెట్ ఎమోషనల్ అని చెబుతాడు శివ్. అందులో వాళ్ళ ప్రతి బెస్ట్ మెమరీ ఉండడంతో హ్యాపీ టీయర్స్ వచ్చేస్తాయి ఇద్దరికి. ఆయు, ఆషి వాళ్ళు పుట్టినప్పుడు క్లిప్పింగ్స్ చూసి మేమంతా బుట్టి వాళ్ళుగా ఉండేవాళ్ళమ్మా అని అడుగుతారు. మొత్తం అయిపోగానే అమృత స్టేజ్ మీదకు వెళ్ళి అసలు ఒకరికొకరు తెలియకుండా చూడకుండానే పెళ్లి చేసుకొని అతి తక్కువ కాలంలో ఒకరికొకరు ప్రాణంగా మారడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు చదివేస్తారు. అది అందరికీ సాధ్యపడదు, వారిరువురికి మాత్రమే అది సాధ్యం. బయట లయన్లాగా ఉండే మా బావగారు అక్క దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా మారిపోతారు. ఇక పిల్లల దగ్గర వాళ్ళకొక బెస్ట్ ఫ్రెండ్లా మారిపోతారు. ఇన్ని పాత్రలు చక్కగా పోషించగలిగే మా బావగారికి తన ప్రతి పనిలో తోడుగా నిలబడే మా అక్క. బావగారి మాట అంటే వేదం, బావగారికి వ్యతిరేకంగా ఒక పని చేయదు. అది తనకిష్టమైన పైన అయినా అలా ఎలా ఉండగలరు అనేది వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం. ఒకరి కోసం ఒకరు, ఒకరిలో ఒకరిగా ఉంటున్న మా అక్క బావగారు మాకు ఆదర్శం. వాళ్ళల్లో సగమైనా మేము ఉండగలిగితే హ్యాపీ. అక్క బావగారి కోసం చెల్లెళ్ళుగా, మరదళ్ళుగా మేము ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. అక్క, బావగారు ఒకసారి పైకి రండి అని పిలుస్తుంది అమృత. ఎందుకురా ఇవన్నీ అని శివ్ అంటున్నా. ప్లీజ్ బావగారు, మా హ్యాపీ కోసం అని అనగానే ఇక తప్పక ఐషుని తీసుకొని పైకి వెళ్తాడు. స్నేహ, అమృత కలిసి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తారు. మీరేంట్రా మాకు ఇదంతా ఇష్టం ఉండదని తెలుసు కూడా అని ఐషు అనగానే, నేను ఇదే ఫస్ట్ కదా మీ మ్యారేజ్ డేకి ఉండడం, అలాగే స్నేహ కూడా ఫస్ట్ అంట. ఎప్పుడు మీరు అమెరికాలో చేసుకోవడంతో స్నేహ కూడా రాలేదంట కదా అని అంటుంది అమృత. సర్లే అని ఆ గిఫ్ట్ ప్యాక్ చేతికి తీసుకొని వాళ్ళు అక్కడ ఓపెన్ చేయమనగానే అది ఓపెన్ చేస్తుంది ఐషు. అందులో స్నేహ డిజైన్ చేసిన శారీ, శివ్కి డ్రెస్తో పాటు ఒక జ్యువెలరీ బాక్స్ కూడా ఉంటుంది.
ఇదెందుకు అని ఐషు శివ్ ఇద్దరు ఒకేసారి అనగానే, ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు కదా అని నవ్వుతూ, అది చాలా స్మాల్ గిఫ్ట్, ఓపెన్ చేయండి అని అంటుంది స్నేహ. అది ఓపెన్ చేయగానే ఒక రింగ్, పట్టీలు ఉంటాయి. అక్క పట్టీల సౌండ్ మీకు చాలా ఇష్టం కదా బావగారు, అందుకే అక్క కోసం అవి తీసుకున్నాం. మీకేం తీసుకోవాలో మాకు అర్థం కాలేదు, అందుకే చిన్న రింగ్ అని అంటుంది అమృత. అసలు ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకున్నారు మీరు? ఇలా గిఫ్ట్స్ అంటే మీ బావగారికి ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదని తెలుసు కదా అని చిరుకోపంగా ఐషు అనగానే, మా అక్క కోసం తెచ్చాం, కాదనకు అని ఇద్దరూ చెరొక పక్కన హత్తుకొని చెబుతారు. ఇకేమీ అనలేక ఆ రింగు తీసి శివవేలికి తొడుగుతుంది ఐషు. ఒక్క ఐషు గిఫ్ట్గా ఇచ్చిన రింగు తప్ప ఇంకా శివ్ చేతికి ఏదీ పెట్టుకోడు. చైన్, బ్రాస్లెట్ అవి వేసుకోవడం ఏదీ ఇష్టం ఉండదు శివ్కి. రింగు కూడా ఐషు తీసుకోవడం వల్ల తన తృప్తి కోసం ఉంచుకుంటున్నాడు చేతికి. రింగు పెడుతూ, మీ మరదళ్ళు ప్రేమగా తెచ్చారు కన్నా, ఇది కూడా ఉంచుకో నీ వేలికి అని ఐషు అనగానే, అది కష్టంలే అని నవ్వుతూ అంటాడు. ఐషు రింగ్ పెట్టేయగానే పట్టీలు చేతిలోకి తీసుకుంటాడు శివ్. తర్వాత పెట్టుకుంటానులే కన్నా అని అంటుంది. శివ్ ఒక మోకాల మీద కూర్చోగానే, వావ్, వాట్ ఏ సీన్ అంటూ కుర్రగ్యాంగ్ అంతా అరుపులు కేకలతో చప్పట్లు కొడతారు. కన్నా ఇప్పుడెందుకు అంటుంది. ఐషు కాలు తీసుకొని మోకాల మీద పెట్టుకొని కాలికి ఉన్న పట్టీ తీసి అమృత వాళ్ళు తెచ్చింది పెడతాడు. రెండవ కాలుకు కూడా పెట్టేయగానే శివ్ లేచి నిలబడి, వాళ్ళు తెచ్చినప్పుడు మరి పెట్టాలి కదా ఇక్కడే అని ఐవింగ్ చేస్తూ అంటాడు. తన దగ్గరికి వచ్చేసరికి ఎంతమందిలో అయినా తన ప్రేమ చూపించడంలో ఎక్కడా తగ్గని శివుని చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఐషుకి. వాళ్ళిద్దరూ ఏదైనా సరే తమ రూమ్ వరకు మాత్రమే పరిమితంగా ఉంటారు. శివు చేసే అల్లరి ఏదైనా వాళ్ళ ప్రైవసీలోనే, బయట మాత్రం చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తారు ఇద్దరు. అది ఇంట్లో అయినా సరే పెద్దవాళ్ళ ముందు లిమిట్స్ దాటరు ఇద్దరు, పెద్దరికంగా బిహేవ్ చేస్తారు. అందుకే ఇప్పుడు అంతమంది ముందు శివ్ అలా తన కాలు పట్టుకోవడం అనేది ఐషుకి కష్టంగా ఉంది. కానీ శివ్ తన ప్రేమ చూపించడంలో ఎక్కడా వెనకడుగు వేయడు. హ్యాపీనా అని అడుగుతాడు అమృత స్నేహ వైపు చూసి. డబల్ హ్యాపీ బావగారు, ఇంకొక చిన్న కోరిక ఉండిపోయింది మాది, ఇవాళ అది కూడా ఫుల్ఫిల్ చేసేస్తారా అని అడుగుతుంది అమృత. కనిపించవు గాని నువ్వు చాలా అల్లరిదానివి అమృత అని శివ్ నవ్వుతూ అంటాడు. అది నీకు ఇప్పుడు అర్థమైందా అన్నయ్య అంటూ పైకొస్తూ అడుగుతాడు అన్వేష్. బావగారికి ఎప్పుడు అర్థమై ఉంటుంది, చెప్పే సందర్భం ఇప్పుడు వచ్చింది. బావగారు, ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్సే కదా ఉన్నారు, ఇంక మీరు ఒక స్టెప్ ప్లీజ్ అని అడుగుతుంది అమృత. నో, అది మాత్రం అడగొద్దు అంటాడు శివ్. మొత్తం కుర్ర గ్యాంగ్ అంతా పైకొచ్చేసి, మీ బుజ్జి కోసం ఏదైనా చేస్తారు కదా మీరు, మరి తనకి ఇష్టమైన డ్యాన్స్ కూడా తనతో చేయొచ్చుగా, పెద్ద స్టెప్స్ ఏమీ వేయవసరం లేదు, జస్ట్ కాలు చెయ్యి కదపొచ్చు కదా అని మొదలు పెడతారు అందరూ. వెంటనే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి షో లైట్స్ ఆన్ చేస్తారు. లైట్ మ్యూజిక్ ప్లే చేస్తారు. వేయాలి డ్యాన్స్ వేయాలి అని కేకలు మొదలు పెడతారు. వీళ్ళకి పడుకునేలోపు తన్నులు తినే యోగం ఉంది బుజ్జి అని అంటాడు శివ్. కన్నా అని పిలిచి తన చేయి చాపుతుంది ముందుకు. నీకు అంతగా డ్యాన్స్ వేయాలనిపిస్తే మన రూమ్లో వేద్దాం అని శివ్ అంటుంటే, ఒక చిన్న స్టెప్ అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది. తన ప్రియ సఖి అంత రిక్వెస్ట్గా అడుగుతుంటే కాదనగలడా? ఐషు చేయి అందుకొని ఒక చేయిని ఐషు నడుం చుట్టూ వేస్తాడు. ఐషు తన చెయ్యి శివ్ భుజం మీద వేస్తుంది. ఆ లైట్ మ్యూజిక్కి చిన్నగా కాళ్ళు అటు ఇటు మూవ్ చేస్తూ 1 నిమిషం ఐషు కోసం చేస్తాడు. ఇంక చాలు బుజ్జి అని అనగానే శివుని హత్తుకొని థ్యాంక్ యూ కన్నా అని అంటుంది. సరే పద అని ఐషుని తీసుకొని కిందకు వచ్చేస్తాడు శివ్. సారీ కన్నా, నీకు ఇష్టం ఉండదని తెలుసు, కానీ ఎందుకో తెలీదు ఇవాళ ఒక్క స్టెప్ అయినా నీతో వేయాలనిపించింది అని కిందకి రాగానే అంటుంది. ఇప్పుడు సారీ ఎందుకు, నేనేమైనా అన్నానా అని అంటుండగా పిల్లలిద్దరూ వచ్చేసి, సూపర్ నాన్న, ఇప్పుడు మైక్ మామకి తెలిస్తే అక్కడ డ్యాన్స్ వేసేస్తాడేమో
అని అంటాడు ఆయు. ఆల్రెడీ వేసేస్తున్నాను గోల్డ్ బేబీస్ అన్న వాయిస్ వినిపించగానే మైక్ మామ అని ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. ఇక్కడ అని శ్రీ మొబైల్ పట్టుకొని చూపిస్తుంది. స్టార్టింగ్ నుంచి లైవ్ చూస్తున్న మైక్ రోజీ హ్యాపీ యానివర్సరీ అని చెబుతారు ఇంకొకసారి. ఫైనల్లీ మా షూ చిన్న స్టెప్ వేశారు. అది చూసి మాకు అమితానందంగా ఉంది. ఇంకొక 2 నిమిషములు వేసినచో ఏమి, అది చూసి మేము ఆనందపడిదాం కదా అని అడుగుతాడు మైక్. సరిగా మాట్లాడరా నువ్వు అని శివ్ చిరుకోపంగా అనగానే అటులనే మిత్రమా అని హైవింగ్ చేస్తాడు. కాసేపు అందరితో మాట్లాడి మైక్ కాల్ కట్ చేయగానే మిగిలిన జంటలు సరదాగా ఒక్కొక్క పాటకి డ్యాన్స్ చేసేసి అందరూ డిన్నర్ చేసేస్తారు. ఐషు దగ్గరికి అన్వి వాళ్ళు వచ్చి, సారీ వదిన, అక్క ఇబ్బంది పెట్టేశాం కదా బాగా అని అంటారు. అయినా అలాంటివి ఎవరైనా వాడతారా అని ఐషు చిరుకోపంగా అనగానే ఏదో ఎఫెక్ట్ కోసం అలా వాడాంలే, ఎక్స్క్యూజ్ చేయమ్మా. మేమేమో గిఫ్టులు తెస్తే ఒప్పుకోరు కానీ చెల్లెళ్ళు ఇస్తే మాత్రం తీసుకున్నారు అని అంటుంది అన్వి. ఫస్ట్ మీరు ఇచ్చారు, వాళ్ళు ఇదే ఫస్ట్ ఇస్తున్నారు, అందుకే ఇంకేం అనలేకపోయాను. ఇదే లాస్ట్ కూడా కదా అని అంటుంది ఐషు. కాసేపు అక్కడే సరదాగా గడిపి అందరూ తొందరగానే పడుకుండిపోతారు. ఉదయాన్నే లేచి ఫాస్ట్గా స్నానం చేసేసి తన తండ్రికి ఇష్టమైనవన్నీ వండడం మొదలు పెడుతుంది ఐషు. ప్రకాష్ గారు చనిపోయిన రోజు కావడంతో ఆయనకి ఇష్టమైనవన్నీ వండి పట్టుకెళ్దామని కొద్ది కొద్దిగా మొత్తం అత్తగారుల సాయంతో వండేస్తుంది. అందరూ త్వరగానే రెడీ అయిపోవడంతో అట్నుంచి అటే వెళ్ళిపోవాలని డిసైడ్ అవడంతో బస్సులో లగేజీ మొత్తం ఎక్కించేస్తారు. అక్కడి నుంచి ప్రకాష్ గారు ఉన్న దగ్గరికి వెళ్ళి అప్పటికే శివ్ చెప్పు ఉంచడంతో వాళ్ళ సమాధులు పూలతో అలంకరించి ఉండడంతో ఐషు దీపం వెలిగించి తెచ్చినవన్నీ అక్కడ విస్తరిలో పెడుతుంది. అందరూ మౌనం పాటిస్తారు కాసేపు. పిల్లలిద్దరూ కూడా ఐషు పక్కనే కూర్చొని దండం పెడుతూ కళ్ళు మూసుకుంటారు. తను చేసినవన్నీ కొద్ది కొద్దిగా కలిపి ఒక పెద్ద ముద్దలా చేసి కొంచెం ముందుకు వెళ్ళి ఒక ఆకులో అది పెట్టి ఒక గట్టు మీద పెడుతుంది ఐషు. ఐషు పెట్టిన క్షణంలోనే జంట కాకులు వచ్చి వాటిని తినేసి వెళ్ళిపోతాయి. అది చూడగానే ఐషు కళ్ళల్లో నుంచి నీరు కారిపోతుంటే శివ్ తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకోగా పిల్లలిద్దరూ చెరొక చేయి పట్టుకొని నిలబడతారు. అక్కడే పేదవాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయడంతో కాసేపు అందరూ వడ్డించి వాళ్ళు కూడా తినేస్తారు. అమృతికి తల మళ్ళీ తిరుగుతున్నట్లు అవుతుండడంతో ఒక దగ్గర కూర్చుంటుంది. తల తిరగడమే కాకుండా ఏమీ తినాలి అనిపించకపోవడంతో ఎందుకు ఇలా అవుతుంది, నిన్నటి ఎఫెక్ట్ అయితే అప్పుడే పోయింది కదా, అక్క నార్మల్ అయినప్పుడు నాకెందుకు ఇంత అనీజీగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా ఈ నెల పీరియడ్ లేట్ అయిందని జ్ఞాపకం రాగానే అమ్మోకి గుండెల్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి లైట్ తీసుకుంది అమృత. కానీ ఇప్పుడు తల తిరగడం, కడుపులో తిప్పడం మొదలవగానే దాన్ని లైట్ తీసుకోలేకపోతుంది. అప్పటికి పెళ్ళై 4 నెలలే ఇంకా నిండుతూ ఉండడంతో 6 నెలల వరకు ప్రెగ్నెన్సీ రాకూడదని చెప్పిన ఐషు మాట గుర్తుకు రాగానే ఒకవేళ అదైతే ఏం చేయాలి అని ఆలోచన మొదలవుతుంది. దానితో పాటు గుండెల్లో టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎలా పొరపాటు జరిగింది అని ఆలోచించుకోగానే అమృత పుట్టినరోజు జరిగింది గుర్తుకు రాగానే ఆ రోజు విష్ని ఆపలేకపోయాను, దానివల్లే ఇప్పుడని అనుకోగానే ఈ విషయం ఐషుకి చెప్తే తిడుతుందని భయం మొదలవుతుంది అమృతలో. కథ కొనసాగుతుంది. మరి నిజంగానే అమృతకి ప్రెగ్నెన్సీయా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.